హెల్త్ న్యూస్ మీకోసం. నిద్రలో ఊపిరి తీసుకునే ప్రక్రియకు అవరోధాలు కలిగించే స్లీప్ యాప్నియా సమస్యకు సరికొత్త చికిత్సను సిఫార్సు చేస్తున్నారు మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు. శంఖం ఊదడం ద్వారా స్లీప్ యాప్నియా బాధితులు చక్కగా ఉపశమనాన్ని పొందవచ్చని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. ఇలాంటి వారికి శ్వాస వ్యాయామాల కన్నా శంఖాన్ని ఊదడమే ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందని వారు పేర్కొంటున్నారు. రాజస్థాన్లోని జైపూర్కి చెందిన ఎటర్నల్ హార్ట్ కేర్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన నిపుణులు ఈ పరిశోధన నిర్వహించారు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే ఈ రుగ్మత కారణంగా నిద్రించేటప్పుడు గొంతులోని కండరాలు కుచించుకుపోతాయి. ఫలితంగా శ్వాసకు ఇబ్బంది కలుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలపై కూడా ప్రభావం పడుతుంది. దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. ఫలితంగా రోజంతా అలసట, నిద్రమత్తుగా ఉంటుంది. తాజా పరిశోధనలో భాగంగా జైపూర్ పరిశోధకులు స్లీప్ యాప్నియా రుగ్మత ఓ మోస్తారు స్థాయిలో ఉన్న 30 మందిని ఎంపిక చేశారు. ఈ వాలంటీర్లలో సగం మందికి 15 నిమిషాల పాటు శంఖం ఊదేలా శిక్షణ ఇచ్చారు. 6 నెలల విరామం తర్వాత వాలంటీర్లను పరిశీలించినప్పుడు శంఖం ఊదిన వారికి నిద్ర బాగా పడుతున్నట్లు తేలింది. వీరిలో పగటిపూట నిద్రమత్తు 34% వరకు తగ్గినట్లు తేలింది. అలాగే నిద్ర సమయంలో వారి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు కూడా మెరుగుపడినట్లు పరిశోధకులు గుర్తించారు.